తను చేసిన ఒక తప్పు వల్ల ఆ అమ్మాయి జీవితం ఎలా మారింది, తను చేసిన తప్పుకు అనుభవించిన శిక్ష ఏంటి అనేది ఈ కథ స్టార్ట్ చేసుకుందాం. విశాలమైన నుదురు, నక్షత్రాల్లా మెరిసే కళ్ళు, చెక్కినట్లు ఉండే ముక్కు, పండిన దోస పండ్లలా ఉండే పెదవులు, అంత అందానికి దిష్టి చుక్కగా నిలిచేలా పెదవులపై ఒక అందమైన పుట్టుమచ్చ. అన్నిటికన్నా తనకి అందం తెచ్చేవి ఆ పెదవులపై నిరంతరం చెరగని చిరునవ్వు. డాడీ, మెయిన్స్ కూడా క్లియర్ చేసేసాను, నాకైతే ఇందులో కూడా పాస్ అవుతాను అనే నమ్మకం ఉంది. నెక్స్ట్ ఇంకా ఇంటర్వ్యూ, అది కూడా కంప్లీట్ అయితే ఐఏఎస్ అవ్వాలని మీ కల నెరవేరినట్లే అనుకుంటూ వెళ్ళి ఆనందంగా పార్కింగ్లో ఉన్న తన బైక్ తీసుకొని ఇంటికి ప్రయాణమైంది సిరి. రాబోయే జీవితం కోసం కలలు కంటున్న సిరికి తన ఎదురుగా ఏమి జరుగుతుందో గుర్తించలేకపోయింది. అది గుర్తించే లోపే యాక్సిడెంట్. తనకు దెబ్బలు తగలకపోయినా తను గుద్దిన వ్యక్తి మాత్రం స్పృహలో లేడు, చనిపోయాడంట. ఉలిక్కిపడి నిద్ర లేచింది సిరి. రోజులాగే ఈరోజు కూడా ఈ పీడకల వచ్చింది అని ఉలిక్కిపడి లేస్తావు. ఆ పీడకల ఏంటో చెప్పవు, త్వరగా ప్రెస్ అయ్యి రా, పర్డేకి వెళ్ళాలి అని తన ఫ్రెండ్ అనడంతో అరచేతులు రుద్దుకొని కళ్ళు నులుపుకొని తన ఫోన్లో ఉన్న బాబా ఫోటో చూసి ఆ ఫోటోని కళ్ళకు అద్దుకుంది సిరి. పర్డేకి వెళ్ళడానికి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న సిరి మొబైల్ రింగ్ అయ్యింది. హస్బెండ్ కాలింగ్. వెళ్ళేది ఆగి ఆ ఫోన్ చేతిలోకి తీసుకొని వెంటనే లిఫ్ట్ చేసింది. హలో గౌతమ్ గారు అంది సిరి. సిరి, లేచావా? అవతల నుంచి ఒక స్వీట్ వాయిస్. ఇప్పుడే లేచాను గౌతమ్ గారు, టైం అయింది, వెళ్తున్నాను చెప్పింది సిరి. సరే అన్నాడు గౌతమ్. ఆ ఫోన్ అక్కడే పడేసి ఫ్రెష్ అప్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళింది సిరి. ఫ్రెష్ అప్ అయి వచ్చిన సిరి అద్దంలో తనను తాను ఒకసారి చూసుకుంది. ఎప్పుడు అల్లరి చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే తనేనా? అయినా ఈ కళ నా జీవితంలో నన్ను వదిలి ఎప్పుడు వెళ్తుందో ఏంటో. ఈ కళ రోజు నేను తప్పు చేశాను అని తిప్పుతున్నట్లు ఉంది అనుకుంటూ బయటకు వెళ్ళింది సిరి. గుడ్ మార్నింగ్ సిరి. వెనక నుంచి తనని ఎవరో విష్ చేయడంతో వెనక్కి తిరిగింది సిరి. వెనుక నిల్చున్న అబ్బాయిని చూడగానే గుడ్ మార్నింగ్ ఆకాష్ అని తను కూడా అమ్మ ఒక నవ్వు నవ్వితే నోట్లో ముత్యాలు రాలిపోతాయా ఏంటి అన్నాడు ఆకాష్. సిరి ఏమీ మాట్లాడలేదు. అసలు ఆకాష్ మాటలకు తను రియాక్ట్ అవ్వలేదు కూడా. ఏంటో నువ్వు ఎప్పుడు ఏదో కోల్పోయిన దానిలా ఉంటావు. అయినా ఏది ఎప్పుడు ఉండేదే కానీ నేను చెప్పిన విషయం ఏం చేశావు? సిరి వెనక నడుస్తూ అడిగాడు ఆకాష్. ఏ విషయం అడిగింది సిరి. ఏ విషయం ఏంటి? మన లవ్ మ్యాటర్. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అన్నాడు. నీకు బుద్ధి ఉందా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఐ ఆమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఏ హస్బెండ్ అని కోపంగా ఆకాష్ వైపు తిరిగి చెప్పింది. సిరి, పెళ్ళి అయింది కానీ నీకు తనంటే ఇష్టం లేదు కదా అన్నాడు ఆకాష్ మొహంపై చిరునవ్వు అలాగే ఉంచి. చెల్లున చెంపపై ఆకాష్ చెంపపై పగిలినట్లు అనిపించింది. ఓహో, ఇదంతా కలలోనా? ఎంత గట్టిగా కొట్టింది. నిజంగా అయితే బాబోయ్, ఊహ ఎలా ఉందో ఏంటో అని మనసులో అనుకున్నాడు ఆకాష్. ఇక్కడ ట్రైనింగ్కి వచ్చి 1 నెల రోజులయ్యింది. ఎవరైనా పలకరిస్తే మాట్లాడడం తప్ప నీ అంతగా నువ్వు వచ్చి ఎవరితోనూ మాట్లాడడం లేదు. అరే, ఈ పిల్లోడు మన తెలుగు అబ్బాయి కదా, వాడికి కొంచెం కంపెనీ ఇవ్వాలని లేదు నీకు అన్నాడు ఆకాష్. ఆకాష్ అల్లరి మాటలకు తను నవ్వింది అనిపించేంతలా ఒక చిన్న నవ్వు నవ్వింది. నువ్వు కాలేజీ టైం నుంచి నీ హస్బెండ్ నువ్వు లవ్ చేసుకుంటున్నారు. అయితే నీ మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీ డాడీ నీకు ఒక పెళ్లి సంబంధం తెచ్చాడు. నువ్వు ప్రేమించిన విషయం మీ డాడీకి చెప్తే మీ ఇంట్లో మీ పెళ్ళికి ఒప్పుకోలేదు. సో నువ్వు తనతో బయటికి వచ్చేసి తనని పెళ్లి చేసుకున్నావు. మీ డాడీకి దూరం అయ్యావు అన్న ఆ బాధతో నువ్వు ఇంటర్వ్యూ కూడా సరిగ్గా అటెండ్ చేయక ఫీలింగ్స్ బెన్స్లో మంచి స్కోర్ వచ్చినా
IAFSCకి సెలెక్ట్ అయ్యావు. IAS రాలేదని ఒకవైపు, ఇటు అమ్మా నాన్నకు దూరం అయ్యాను అని బాధ ఒకవైపు. అదే కదా నీ మనసులో బాధకి కారణం అన్నాడు ఆకాష్. ఇది కాదు నా కథ వేరు, నా బాధ వేరు. మా డాడీకి నేను ఏదంటే అది, కానీ వాళ్లకు నేను దూరం అయ్యాను అంటూ ఉద్వేగానికి లోనై మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు, అది వేరే విషయం. ఆ విషయం నేను ఎవరితో పంచుకోలేను. ఇంకెప్పుడు ఆ విషయం నా దగ్గర ప్రస్తావించకు అంది సిరి. పంచుకుంటే బాధ తీరుతుంది సిరి, అదేంటో నాకు చెప్పొచ్చు కదా అన్నాడు ఆకాష్. లేదు, ఆ బాధ నాతోనే ఉండాలి. నేను చేసిన తప్పు నాకు క్షణక్షణం గుర్తు వస్తూ నేను తప్పు చేశాను అని నాకు తెలియాలి. అదే నేను చేసిన తప్పుకు శిక్ష అంది సిరి. అది కాదు సిరి. ఆకాష్ ప్లీజ్ వదిలే నన్ను అంది సిరి. ఈవినింగ్ అంతా క్యాంపర్ పెట్టి అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే సిరి మాత్రం వెళ్ళి ఒంటరిగా దూరంగా కూర్చుంది. ఏదో గుర్తుకు వచ్చి వెంటనే తన ఫోన్ నుంచి గౌతమ్కి కాల్ చేసింది. హలో గౌతమ్ గారు, నాకు కొన్ని స్టడీ మెటీరియల్స్ కావాలి, ఒక 2000 అవుతుంది అని సిరి అంటుండగానే, ఆహా ఏంటి ఎప్పుడూ లేనిది మొగుడి మీద అంత ప్రేమ వచ్చింది అనుకున్నాను. ఏదైనా అవసరం ఉంటే కానీ తమరికి మొగుడు గుర్తుకు రాడు కదా అని ఒక ఆడగొంతు వినిపించగానే సిరి ఒళ్ళంతా భయంతో ఉలిక్కిపడింది. అత్తయ్య ఎలా ఉన్నారు అని వణుకుతూ అడిగింది సిరి. ఇదిగా ఉంటాడు, చాకరీ నా నెత్తిన పెట్టిపోయావు కదా, ఎలా ఉంటానో ఈ పని చేయలేక చిక్కి సగం అయిపోయాను అంది ఆమె. మావయ్య గారు వరుణ్ ఎలా ఉన్నారు అత్తయ్య? ఆవిడ మాటలు ఎంత వెటకారంగా ఉంటాయని తెలిసినా ఇక తప్పక అడిగింది సిరి. ఈ మర్యాదలకు ఏమీ తక్కువ లేదు కానీ అని ఆవిడ అంటుండగా బాత్రూమ్ డోర్ అలికిడి కనిపించగానే, వాళ్ళకేంటి సిరి, వాళ్ళని నేను బాగానే చూసుకుంటున్నాను, కానీ నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? టైంకి తింటున్నావా లేదా? చదువు చదువు అని పుస్తకాల పురుగులా పుస్తకంతో కుస్తీ పడుతున్నావా అని అడిగింది తను. ఎవరమ్మా? ఫోన్ తల తుడుచుకుంటూ బయటికి వచ్చిన గౌతమ్ ఇప్పటి వరకు సిరిని ఆడిపోసుకుంటున్న ఆవిడ అని అడిగాడు. సిరి, గౌతమ్ ఏదో డబ్బు అవసరమయ్యి కాల్ చేసింది అంట. నీకు భోజనం ట్రైనింగ్ టేబుల్ పైన పెట్టి ఉంచాను. నాకు ఒంట్లో నలతగా ఉంది, కొంచెం నువ్వే పెట్టుకొని తిను అంది ఆవిడ. అలాగే అమ్మా అని ఆ ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన తర్వాత డోర్ దగ్గరగా వేసి, హలో సిరి, సారీ సిరి, నిన్నంతా ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండి నీకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం మర్చిపోయాను అన్నాడు గౌతమ్. డబ్బుల కోసం కాదు గౌతమ్ గారు, అవి తీసుకునే ముందు మీకు ఒక మాట చెప్పుదామని. అయినా డబ్బులు నా దగ్గర ఉన్నాయి గౌతమ్ గారు అంది సిరి. సరే సిరి, నువ్వు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా అని అడిగాడు గౌతమ్. అంత ఖాళీ నాకు ఎక్కడ ఉంటుంది గౌతమ్ గారు, మీరు పంపించిన డబ్బులు అవి అన్నీ అని సిరి అన్నది. సిరి, పిన్ని మాట్లాడిన మాటలకు నువ్వు బాధపడట్లేదు కదా అన్నాడు గౌతమ్. లేదు గౌతమ్ గారు, పొద్దున మీ నాన్నగారు కనిపించారు సిరి గుడిలో. అవునా గౌతమ్ గారు అని ఊరుకుంది. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు అని కూడా అడగలేదు. గౌతమ్, డిన్నర్ చేసావా సిరి అని అడిగాడు గౌతమ్. ఇప్పుడే అయ్యింది, అందుకని ఆ తర్వాత మీరు తిన్నారా అని గౌతమ్ని అడగలేదు. ఉంటాను సిరి అన్నాడు. సరే గౌతమ్ గారు బాయ్ అని తానే ఫోన్